త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడుతూ స్థానికంగా ఉన్న వారికి టికెట్ కేటాయించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు కూకట్పల్లి కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు పార్టీ జెండా మోస్తూ ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తున్న వారికి టికెట్ కేటాయించాలని టీపీసీసీ సభ్యులు గొట్టిముక్కల వెంకటరావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీలో డబ్బు సంచులతో హడావిడి చేసేవారికి టికెట్ కేటాయించవద్దని సూచించారు. స్థానికులకు టికెట్ కేటాయిస్తే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్ ప్రెసిడెంట్స్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున తాము ప్రచారంతో పాటు గెలిపించుకునే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 డిక్లరేషన్లను ఇప్పటికే ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నామని, అధిష్టానం ప్రకారం కూకట్పల్లి నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మా సీనియర్ నాయకులు అందరం కూడా మేము ఇలా కొట్లాడి తప్పనిసరి కూకట్పల్లి కాన్స్టిట్యున్సీని మంచి మేయర్తో గెలిచే అవకాశం మాకుంది. కానీ ఆ నిర్ణయాన్ని వాళ్ళు ఇచ్చేయాలని ఇచ్చేస్తూ సరే ఇలా పారాషూట్ లెక్క ఏదో రకరకాల పేరు ఇన్నొస్తూ ఉంటాయి. ప్రజలకు గుర్తులేని వ్యక్తికి ఇలా ఓటేయాలంటే వేయలేరు. మా కాన్స్టిట్యున్సీలో 5 లక్షల ఓట్లు ఉన్నాయి. కొత్త క్యాండిడేట్ రాగానే తిరిగి పరిచయం లోపలనే ఎలక్షన్ సరిపోతుంది. మళ్ళీ మా పార్టీకి మాకు ఇంతకుముందు 10 ఏళ్ళే మాకు ఇస్తుంటే దెబ్బ రావట్టి అది రావద్దని మేము మా పార్టీ పెద్దలకు కోరుకుంటాము. దాని విధంగా కూడా ముఖ్యంగా మేము ఇంకోటి ఆలోచించాలంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరు ఏదేమైనా కూడా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజకీయంగా ఉన్నప్పుడే కానీ ఆయన అక్కడ ఆంధ్ర ప్రాంతం చూసుకుంటే కాన్స్టిట్యున్సీ నుంచి మాత్రం వస్తే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. వెరీ క్లియర్, ముస్కుల గుదిలాట లేదు, వెరీ క్లియర్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానికులకి ఇస్తే మాకు నమ్మకం ఉంది, అది తెచ్చుకుంటాం.